అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు 45 డిగ్రీల ఎండలతో అల్లాడిపోయిన పట్టణాన్ని రాత్రి కుండపోత వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో అనంతపురం కడప ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. భారీ వర్షానికి పలు కాలనీలు జలమయం కాగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. మున్సిపల్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ వరుస బీభత్సం వల్ల ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల తరలింపునకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు 45 డిగ్రీల ఎండలతో అల్లాడిపోయిన పట్టణాన్ని రాత్రి కుండపోత వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో అనంతపురం కడప ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు 45 డిగ్రీల ఎండలతో అల్లాడిపోయిన పట్టణాన్ని రాత్రి కుండపోత వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరగటంతో అనంతపురం కడప ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, గుడ్ మార్నింగ్ రిక. ఏదైతే అనంతపురం జిల్లాలో తాడపత్రిలో ప్రకృతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిందని చెప్పవచ్చు. ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు కూడా నెలకొల్గాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. తాడిపత్రిలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. నిన్నటి వరకు మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా రాత్రి వాతావరణం పూర్తిగా మారిపోయింది. భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా రాత్రి వేళ కావడంతో ప్రజలు ఇళ్లలో ఉండిపోయిన పరిస్థితుంది. భారీ ఈదురుగాలు దాటికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొలిగిపోయాయి. రహదారులపై కూడా వృక్షాలు పడిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను మళ్లించే చర్యలు కూడా చేపట్టారు. మరోవైపు లోతట్టు కాలనీలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైర్లు తెగిపోవడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాధారణ పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు, ఫైర్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడం, ట్రాఫిక్ ను నియంత్రించడం, విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం వంటి పనులు కొనసాగిస్తున్నారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు రాత్రంతా ఆందోళనలతో గడిపారు. కొంతమంది ఇళ్లలోకి వర్షం చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బాగా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, ఆ మెరుపులు తీవ్రత ఎక్కువ ఉండడంతో కూడా ఇక్కడ మెరుపుల తీవ్రత కూడా ఎక్కువ కనిపించింది. మరోవైపు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్రస్తుతం జరుగుతూ ఉండడంతో కూడా అధికారులు కూడా ఉపాధ్యాయులు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలకు వెళ్ళని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అలాగే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవితేజ.